మనం రామాయణంలో బాలకాండలో 64వ సర్గలో ఉన్నాము. విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకై ఇంద్రుడు రంభను పంపుట, విశ్వామిత్రుడు ఆమెను శపించి మరల తపోదీక్షలో నిమగ్నుడగుట. ఓ రంభ, తపోదీక్షలోనున్న విశ్వామిత్రుడు కామమోహములకు లోనగుటనట్లు ప్రలోభ పెట్టవలసి ఉన్నది. దేవతలకు హితమును గూర్చు ఈ మహత్కార్యమును నిర్వహించుటకు నీవే సమర్థురాలవు. ఇది నీకు కర్తవ్యము అని చెప్పి ఇంద్రుడు రంభను పంపించాడు. ఓ రామ, ప్రతిభాశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు పలుకగా ఆ రంభ సురకార్యమును సాధించున్న విషయమున భయ సందేహములకు లోనై సిగ్గుపడుచు అంజలి ఘటించి ఆ సురరాజునకు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఓ దేవేంద్ర, ఈ విశ్వామిత్ర మహాముని మిగులు మిక్కోపి తపస్సును భంగపరచుటకు పూనుకొనినచో నన్ను అతడు తన క్రోధాగ్నికి గురిచేయును. అందులకు సందేహము లేదు. అందువలన నేను భయపడుచున్నాను కనుక నన్ను మీరే అనుగ్రహింపగలరు. ఓ రామచంద్ర, భయముతో వ్యాకులై వణుకుచు అంజలి ఘటించి ప్రార్థించుచున్న రంభతో ఆ సహస్రాక్షుడు ఇట్లనెను. ఓ రంభ, భయపడకము, నీకు అంతయు శుభమే జరుగును. ఇది నా ఆజ్ఞ, అనుసరింపుము. వసంత ఋతువునందు వృక్షములు అన్నియును నవ పల్లవములతో పుష్పములతో కనువిందు గావించుచుండును. ఆ సమయమున నేను మనోహరమైన కోకిలనై మన్మధునితో కూడి నీచెంతనే యుందును. ఓ రంభ, ఆకర్షణీయమైన రూపమును ధరించి తపమునరించుచున్న విశ్వామిత్ర మహర్షి చిత్తమును చెలింపజేయము. అంతట రంభ ఇంద్రుని శాసనమును పాటించి పరమ ఆకర్షణీయమైన రూపమును దాల్చెను. పిమ్మట ఆ సుందరి చిరునవ్వులను చిందించుచు విశ్వామిత్రుని ప్రలోభ పెట్టసాగెను. అప్పుడు ఆ మహర్షి మనోహరముగా ఆలపించుచున్న కోకిల యొక్క స్వరమును విని ముగ్ధుడయ్యెను. ఆ సంతోషముతో అచటనున్న రంభను చూచెను. ఆ కోకిల మధుర ధ్వనిని, రంభ యొక్క నిరుపమాన గానమును వినుటతోడ ఎదుటనున్న రంభను చూచుట వలనను ఆయనకు సందేహము కలిగెను. అంతటా ఆ మహర్షి అది అంతయు ఇంద్రుని పన్నాగమే అని గ్రహించెను. పిదప అతడు మిక్కిలి క్రుద్ధుడై రంభను శపించెను. ఓ రంభ, కామమును క్రోధమును జయించు నిత్యచో తపస్సు చేయుచున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభ పెట్ట చూచితివి. అందువలన ఓ దుష్టురాల, 10,000 సంవత్సరములు నీవు సెలవై పడియుండుము. ఇంద్రుని శాసనమును పాటించి ఈమె ఇట్లు ప్రవర్తించినది. వాస్తవముగా ఇందు ఈమె దోషము ఏమాత్రమూ లేదు అని భావించి పశ్చాత్తాపుడై ఆ ముని ఇట్లనెను. నా కోప కారణముగా శాపమునకు గురి అయిన నీకు తపోబల సంపన్నుడు మహా తేజస్వి అయిన వశిష్ఠుడు విముక్తిని ప్రసాదింపగలడు. ఇట్లు పలికిన పిమ్మట మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి తన కోపమును నిగ్రహించుకొనలేనందులకు మిక్కిలి పరితపించెను. ఆ మహర్షి యొక్క కఠోర శాప ప్రభావమున రంభ శిల అయ్యెను. మహర్షి రంభను శపించుచు పలికిన వచనములను విని ఇంద్రుడు మన్మధుడు అచటి నుండి తిన్నగా వెళ్ళిపోయిరి. ఓ రామ, కోపమునకు లోనగుటచే నా తపోబలము క్షీణించెను. ఇంద్రియములేమో ఇంతవరకు వశము కాలేదు అను ఆలోచనలో పడిన ఆ మహా తేజస్వి యొక్క మనస్సునకు శాంతి కరువాయను. తపశ్శక్తి తరిగిపోవుటచే ఆ మహాముని ఇట్లు సంకల్పించెను. ఇక కోపమునకు ఏమాత్రము తావియ్యను. మననశీలుడనై ఉండెదను. 100 కొలది సంవత్సరములు ఊపిరి బిగబట్టి కుంభకములో ఉండెదను. తపో నిష్ఠా ఫలముగా నాకు బ్రహ్మత్వము సిద్ధించు వరకు ఇక ఎంతకాలమైనను ఇంద్రియములను అదుపు చేయుచు గాలిని పీల్చక ఆహారమును స్వీకరింపక శరీరమును శుష్కింపజేయుదును. నేనెంతగా తపింపజేయుచున్నను నా తప ప్రభావమున నా శరీర అవయవములకు ఎట్టి ప్రమాదము ఉండదు. ఓ రఘునందన, పిమ్మట మునీశ్వరుడు లోకములో కని విని ఎరుగని విధముగా తపోదీక్ష వహింతును అని ప్రతిజ్ఞ చేసెను. 65వ సర్గము. తూర్పు దిశ యందు విశ్వామిత్రుని తపశ్చర్య, అతడు బ్రహ్మర్షి అగుట. ఓ రామ, పిమ్మట ఆ మహాముని ఉత్తర దిశను వీడి
క్రమముగా తూర్పు దిశకు చేరి తీవ్రముగా తపస్సునర్చెను. ఓ రామచంద్ర, ఇంతకు ముందు సంకల్పించిన రీతిగానే 1000 సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీలుడై మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును సాటి లేని రీతిగా దృఢ దీక్షతో ఆచరించెను. ఆ ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరములు గడిచెను. శరీరము కట్టెవలే అయ్యెను. పెక్కు విఘ్నములు ఎదురయ్యెను. ఆయన కోపమునకు లోను కాలేదు. ఓ రామ, ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రము సడలనీయక తపస్సును కొనసాగించెను. ఓ రఘువర, 1000 సంవత్సరముల తపోవ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పారణ చేయుటకు అంటే భోజనము చేయుటకు సిద్ధపడెను. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి తనకై ఆ సిద్ధాన్నమును కోరెను. పూజ్యుడైన ఆ మహాతపస్వి మౌనవ్రతమును పాటించుచునే ఆ సిద్ధాన్నమును పూర్తిగా బ్రాహ్మణునకు సమర్పించెను. అంతట విప్రవేశంలోనున్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషముగా భుజించెను. ఆ ఋషి తానేమియు భుజింపకయే ఉండిపోయెను. అనంతరము ఆ మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరి ఒక 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ విధముగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెళ్ళుబికెను. ఆ అగ్ని ప్రభావమునకు ముల్లోకములను దగ్ధమైపోవుచున్నట్లు భ్రాంతికి లోనయ్యను. అంతట దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోరూప అగ్ని తాపమునకు వెలవెలబోయిన వారై మూర్ఛితులైరి. వారందరూ దుఃఖాక్రాంతులై బ్రహ్మ కడగేగి ఇట్లు విన్నవించుకొనిరి. ఓ పితామహ, అనేక కారణముల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుటకు, ఆయనకు కోపము తెప్పించుటకు బహురీతుల ప్రయత్నించితిమి. అయినను ఆయన వాటికి లోను కాలేదు. పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుచునేయున్నది. అతని యందు ఇసుమంతయు దోషము కనిపించుటలేదు. మీరు అతని మనోరథమును ఈడేర్చినచో అతడు తన తప ప్రభావముచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను నశింపజేయగలడు. ఆ మహర్షి తపో మహిమచే దిక్కులన్నీయు వ్యాకుల పాటుకు లోనగుచున్నవి. జగత్తు అంధకారమయమగుచున్నది. సముద్రములు కల్లోలితములగుచున్నవి. పర్వతములన్నీయు శిథిలమగుచున్నవి. భూమి కంపించుచున్నది. వాయువులు ప్రచండముగా వీచుచున్నవి. జనులు నాస్తికులగుచున్నారు. ఓ బ్రహ్మదేవ, ఏమి చేయుటకును మాకు తోచకున్నది. ఆ ముని యొక్క మహా తేజస్సు ముందు సూర్యుడును వెలవెలబోవుచున్నాడు. ముల్లోకములలోని ప్రాణులన్నీయు మానసిక క్షోభకు గురి అయి దిక్కుతోచని స్థితికి లోనగుచున్నవి. ఓ దేవా, పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు. ఆ మహా తేజోమూర్తి లోకములను నశింపజేయుటకు సంకల్పింపక ముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము. పూర్వము ప్రళయాగ్నిలో వలె ఇప్పుడు ఇతని తపో మహిమచే ముల్లోకములు పూర్తిగా దహించి వేయబడుచున్నవి. కనుక ఆ మహర్షి అభిమతమేదైనను కడకు అతడు దేవరాజ్యమునే గోరినను ఇచ్చివేయుడు. అనంతరము దేవతలందరూ బ్రహ్మదేవునితో కూడి మహాత్ముడైన విశ్వామిత్రుని కడకు వెళ్ళి, బ్రహ్మర్షి, నీకు స్వాగతము, నీ తపస్సునకు మెచ్చితిమి అని మధురముగా పలికిరి. పిమ్మట బ్రహ్మదేవుడు, ఓ కౌశిక, నీ తీవ్రమైన తప ఫలముగా బ్రహ్మత్వమును పొందితివి. ఓ బ్రహ్మర్షి, ఈ దేవతల సమక్షమున నీకు దీర్ఘాయువును ప్రసాదించుచున్నాను. నీకు శుభ పరంపర కలుగుగాక. ఓ సౌమ్యుడా, హాయిగా వెళ్ళిరమ్ము. పితామహుని ఆశీస్సులను అందుకుని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి ఆ మహాముని సంతోషముతో ఇట్లు పలికెను. ఓ పితామహ, మీ అనుగ్రహము వలన నాకు బ్రహ్మత్వము, దీర్ఘాయువు లభించినవి కావున ఓంకారము, వషట్కారము, వేదములు నాకు లభించుగాక. ఓ దేవతలారా, క్షత్రియ విద్యలకు ధనుర్వేదాదులకు మూలమైన అథర్వ వేదమునందును బ్రహ్మ ప్రతిపాదకములైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము యందు పారంగతుడను. బ్రహ్మదేవుని కుమారుడైన వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొనున్నట్లు
దయతో అనుగ్రహించి వెళ్ళుదురుగాక. ఈయన విశ్వామిత్రుల వారు తపస్సు ఎందుకు చేశారయ్యా అంటే, వశిష్ఠ మహర్షి చేత ఆయన నోటి నుండే విశ్వామిత్రుల వారు కూడా బ్రహ్మర్షి అని అనిపించుకోవటానికిట ఇంత తపస్సు చేశారు ఆయన బ్రహ్మదేవుణ్ణి కోరుకున్నది కూడా అదే. పిదప దేవతలు జప ధ్యాన పరులలో ప్రముఖుడైన వశిష్ఠుని ప్రసన్నునిగా చేసుకొనిరి. అప్పుడు ఆ వశిష్ఠుడు ఏవమస్తు అనగా యజ్ఞములను చేయించుటకు, శిష్యులకు వేదములను బోధించుటకు నీవు అర్హుడవే, నీవు బ్రహ్మర్షివి అయితివి అని విశ్వామిత్రునితో పలికి అతనితో సఖ్యము చేసెను. అంతట దేవతలు, నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి, నీవు కోరినవి అన్నియు సమకూరును అని పలికి స్వస్థానములకు వెళ్ళిరి. ఈ విధముగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర జప తత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని పూజించెను. సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సును కొనసాగించుచునే భూమండలమంతయు సంచరించెను. శతానంద మహర్షి ఇంకనూ ఇట్లు నుడివెను, ఓ రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యెను. నిజముగా ఇతడు మునిశ్రేష్ఠుడు, మూర్తీభవించిన తపస్సు, నిరంతరము ధర్మ తత్పరుడు, మహా తేజస్వి, పరాక్రమశాలి అని పలికి మహా తేజస్వి అయిన శతానందుడు మెన్నకుండెను. శతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతమును విని జనకుడు వారి సమక్షమున కౌశికునకు అంజలి ఘటించి ఇట్లు నుడివెను, ధర్మాత్మ, ఓ మునీశ్వర, నాపై అనుగ్రహము ఉంచి రామలక్ష్మణులను తోడ్కొని నేను తలపెట్టిన యజ్ఞమునకు దయతో విచ్చేసిరి. నేను ధన్యుడనైతిని. ఓ మహాత్మ, బ్రహ్మర్షులలో ఉత్తముడవైన విశ్వామిత్ర మహాముని, మీ దర్శనముచే నేను పవిత్రుడనైతిని. మీ దివ్య దర్శన ప్రభావమున నాకు పెక్కు ప్రయోజనములు సమకూరినవి. మహా తేజస్వి అయిన ఓ బ్రహ్మర్షి, శతానంద మహర్షిచే విస్తృతముగా ప్రస్తుతింపబడిన మీ మహా తపస్సును గూర్చి మహాత్ముడైన శ్రీరామునితో పాటు నేనునూ వింటిని. ఇచట చేరియున్న సత్పురుషులందరూ మీ ఉదాత్త గుణములను గూర్చి వినిరి. ఓ విశ్వామిత్ర మహర్షి, అవిచ్ఛిన్నముగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది, ఊహలకు అందనిది. మీ బలము నిరుపమానము, మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి. ఓ ప్రభు మునివర, ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్నను తనివి తీరుటలేదు. సూర్యుడు అస్త్రాద్రిని చేరుచున్నాడు. సంధ్యావందనాదులకు ఇది సమయము. తపోధనులలో శ్రేష్ఠుడవైన ఓ మహా తేజస్వి, మీకు స్వాగతము. రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శింతును. ఇప్పుడు వెళ్ళుటకు అనుమతిని ఇండు. జనకుడు ఇట్లు పలుకగా ఆ మునివరుడు మిక్కిలి సంతుష్టుడాయను. అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడగు జనకుని మెచ్చుకొనెను. వెళ్ళుటకై ఆ రాజునకు వెంటనే అనుజ్ఞను ఇచ్చెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితో అట్లు పలికి ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణమునర్చి తన భవనమునకు వెళ్ళెను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసమునకు చేరెను. 66వ సర్గము. జనకుడు శివధనస్సు చరిత్రమును తెలుపుట, సీతాదేవిని వివాహమాడ గోరవచ్చిన రాజకుమారుల తీరుతెన్నెలను వివరించుట. మరునాడు తెల్లవారగనే జనక మహారాజు తన ప్రాతకాల విధులను నిర్వర్తించుకొని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించెను. ధర్మాత్ముడైన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని మహాత్ములైన రామలక్ష్మణులను విధి విధానముగా పూజించి ఆ మహర్షితో ఇట్లు నుడివెను, పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి, నీకు స్వాగతము. నేను ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు. నేను మీ ఆజ్ఞానువర్తిని.
మహానుభావుడవైన జనకుడు ఇట్లు ప్రార్థింపగా ధర్మజ్ఞుడు వాక్చతురుడు అయిన విశ్వామిత్రుని ఆ వీరునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రాజా, మీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైన క్షత్రియ వీరులు. మీ కడనున్న శ్రేష్టమైన ధనస్సును చూడగోరుచున్నారు. నీకు శుభమగుగాక. ఆ చాపమును చూపింపుము. ఈ రాజకుమారులు దానిని దర్శించి తమ ముచ్చట తీర్చుకొని వెళ్ళుదురు. ముని పలుకులను విని జనకుడు ఆ ఋషితో ఇట్లు వచించెను. ఓ మహాత్మా, ఈ విల్లు మా ఇంట ఉండుటకు గల ప్రయోజనమును గూర్చి తెలిపెదను వినుడు. నిమి వంశమున 6వ చక్రవర్తి అయిన దేవరాతుడు అను మహారాజు మిగుల ఖ్యాతి వహించినవాడు. మహేశ్వరుడు అతనికి ఈ ధనస్సును న్యాసముగా ఇచ్చెను. పూర్వము దక్ష యజ్ఞమును ధ్వంసమనర్చు సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ ధనస్సును ఎక్కుపెట్టి క్రుద్ధుడై దేవతలతో ఇట్లనెను. ఓ దేవతలారా, హవిర్భాగములను కోరుచున్న నాకు వాటిని సమకూర్చని కారణమున మిక్కిలి శ్రేష్టములైన మీ శిరస్సులను ఈ ధనస్సుతో ఖండించదను. అంతట దుఃఖితులైన దేవతలందరూ ఆ పరమేశ్వరుని ప్రసన్నునిగా చేసుకొనుటకై ఆయనను ప్రార్థించి పిమ్మట శివుడు వారి ఎడ ప్రసన్నుడాయను. సంతుష్టుడైన ఆ పరమశివుడు ఈ మహాధనస్సును దేవతలకు కానుకగా ఇచ్చెను. పిమ్మట వారు మా వంశమున పూర్వజుడైన దేవరాతునకు దీనిని న్యాసముగా సమర్పించిరి. ఒకప్పుడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటి చాలు నుండి ఒక కన్య వెలువడెను. నాగలి చాలువ లభించినందున ఈమె సీత అని ప్రసిద్ధికెక్కెను. ఈమె భూమి నుండియే ఆవిర్భవించినప్పటికీ నేను ఉపచారములను నెరపుట వలన నాకు కూతురైనది. అయోనిజయైన ఈ కన్యకు పరాక్రమమే శుల్కము, అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకొనుటకు అర్హుడు. ఓ మునీశ్వర, భూతలము నుండి వెలువడిన కుమార్తెగా పెరిగి పెద్దదైన ఈమెను పరిణయమాడుటకు పెక్కుమంది రాజకుమారులు విచ్చేసిరి. ఓ పూజ్యుడా, నా కుమార్తెను పెండ్లియాడగోరి వచ్చిన ఆ రాజకుమారులు తగు పరాక్రమశాలురు కానందున ఈమెను ఎవ్వరికి ఇయ్యలేదు. మునివర, రాజులందరూ కలిసి మిథులకు వచ్చి ధనస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమమును కొనగోరిరి. అట్లు కుతూహలపడిన వారిని ఆ మహాశివ ధనస్సు ప్రదర్శింపబడెను. అప్పుడు వారిలో ఎవ్వరూ దానిని ఎక్కుబెట్టలేకపోయిరి సరికదా, కనీసము కదుల్చుటకైనను సమర్థులు కాలేకపోయిరి. తపోధనుడవైన ఓ మహాముని, ఆ వచ్చిన రాజకుమారులలో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్యనిచ్చుటకు నేను సమ్మతింపలేదు. అనంతరము జరిగిన విశేషములను తెలిపెదను వినుడు. అల్ప పరాక్రమవంతులైన ఆ రాజులందరూ మిక్కిలి కుపితులై మిథిలా నగరమును ముట్టడించిరి. ఆ మహారాజులు అందరూ పరాక్రమ ప్రదర్శన మిషతో తమను అవమానించినట్లుగా భావించి మిగుల రోషావేశపరులై మిథిలావాసులను అన్ని విధముల బాధింపసాగిరి. ఇట్లు 1 సంవత్సరము గడువగా నా దుర్గ రక్షణ సాధనములన్నీయును అన్ని విధముల దెబ్బతినెను. ఓ మునీశ్వర, అందులకు నేను మిగుల వగచితిని. అనంతరము తపస్సు ద్వారా నేను దేవతలందరినీ ప్రసన్నులను చేసుకొంటిని. అందులకు సమస్త దేవతలను పరమ ప్రీతులై నాకు చతురంగ బలములను అనుగ్రహించిరి. ఆ రాజులెల్లరూ చావు దెబ్బలు తిన్నవారై భంగపాటుకు లోనైరి. అల్ప పరాక్రమశాలురై పాప కర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజోవిహీనులై మంత్రులతో కూడి నలుదిక్కులకు పారిపోయిరి. తపస్సంపన్నుడవైన ఓ మునీశ్వర, మిక్కిలి ప్రభావము గల ఈ ధనస్సును రామలక్ష్మణులకును చూపెదను. ఓ మహాముని, శ్రీరాముడు ఈ శివధనస్సును ఎక్కుపెట్టినచో అయోనిజయైన నా కూతురగు సీతాదేవిని ఈ దాశరథికి సమర్పింపగలను. 67వ సర్గము. శ్రీరాముడు శివ ధనుర్భంగమునర్చుట. దశరథుని ఆహ్వానించుటకై జనకుడు మంత్రివర్యులను అయోధ్యకు పంపుట.
విశ్వామిత్ర మహాముని జనకుని పలుకులు విని ఆ మహారాజుతో శ్రీరామునకు ఆ శివధనస్సును చూపుము అను నుడివెను. అనంతరము ఆ జనక మహారాజు గంధ పుష్పమాలలతో చక్కగా అలంకృతమయ్యున్న ఆ దివ్య ధనస్సును ఇక్కడికి చేర్చుడు అని కార్యాదక్షులైన మంత్రులకు ఆజ్ఞ చేసెను. ఆ సచివులు జనకుని ఆదేశము మేరకు ధనస్సును భద్రపరిచిన ప్రదేశమును ప్రవేశించిరి. పిమ్మట రాజు ఆజ్ఞాపించిన విధముగా ఆ ధనువును ముందుంచుకొని బయటకి వెడలిరి. బలిష్ఠులు దీర్ఘకాయులైన 5,000 మంది పురుషులు 8 చక్రముల శకటముపై గల ఆ ధను పేటికను మిక్కిలి శ్రమతో ఎట్టకేలకు లాగికొని వచ్చిరి. ఆ రాజుగారి మంత్రులు ధనస్సును భద్రపరిచిన ఇనుప పేటికను తీసుకొని వచ్చి దైవతుల్యుడైన జనక మహారాజుతో ఇట్లు వచించిరి. ఓ మహారాజా, ఈ శ్రేష్టమైన ధనస్సు మహామహులైన రాజులందరి నుండి పూజలను అందుకొనినది. మిథిలాధిప రాజేంద్ర, మీరు అభిలషించినట్లు శ్రీరామునకు చూపదగిన ధనువిదియే. వారి మాటలను విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రుని తోడ రామలక్ష్మణులు ఇరువురితోడ ఇట్లు పలికెను. ఓ బ్రహ్మర్షి, మా పూర్వీకులైన మహారాజులందరూ పూజించుచూ వచ్చిన దివ్య ధనువిది. సీతాదేవిని పరిణయమాడగోరిన మహావీరులైన రాజులు ఈ మహాధనస్సును ఎక్కుపెట్టలేక చతికిలబడిరి. ఈ శివధనస్సును వంచుటకు, అల్లెత్రాడును కూర్చుటకు, బాణమును సంధించుటకు, అల్లెత్రాడును లాగుటకు, కనీసము దానిని ఎత్తుటకైనను సమస్త దేవతలు గాని, అసురులు గాని, రాక్షసులు గాని, అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు గాని సమర్థులు కాలేకపోయిరి. ఇక సామాన్యులైన మానవుల విషయము చెప్పనేల. మహాత్ముడవైన ఓ మునీశ్వర, అట్టి మహాశక్తిమంతమైన ధనస్సు ఇచటికి చేర్చబడినది. ఈ రాజపుత్రులకు దీనిని చూపింపుడు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని, నాయన రామ, ఈ ధనస్సును చూడుము అని రఘువరునితో అనెను. అంతటి శ్రీరాముడు మహర్షి ఆదేశమును అనుసరించి ఆ ధనస్సును భద్రపరిచిన పేటికను తెరిచి ధనువును చూచి ఇట్లు నుడివెను. ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనస్సును చేతితో తాకి చూచెదను. దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనెదను. అందులకు జనకుడు విశ్వామిత్రుడు సరి అని పలికిరి. అంతట ఆ రఘునందనుడు వేల కొలది సదస్సులు చూచుచుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనస్సు మధ్యభాగమును అవలీలగా పట్టుకొనెను. ధనుర్విద్య కుశలుడు మహాశక్తిమంతుడైన శ్రీరాముని కరస్పర్శ మాత్రముననే ఆ ధనస్సు వంగెను. అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటినారిని సంధించి దానిని ఆకర్ణాంతము లాగెను. వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగెను. ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటు వలె భయంకరముగా ఉండెను. పర్వతములు బ్రద్దలైనట్లు అనిపించెను. భూమి కంపించెను. విశ్వామిత్ర మహర్షియు, జనక మహారాజు, నరోత్తములైన రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ మహాధ్వనికి మూర్ఛిల్లబడిపోయిరి. కొంత తడువునకు ఆ జనులందరూ మూర్ఛ నుండి తేరుకొనిరి. శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టునో లేదో, అతడు తనకు అల్లుడు అగునో కాడో అని కలవరపడుచున్న జనకుని యొక్క మనస్సు కుదుటపడెను. పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు అంజలి ఘటించి విశ్వామిత్ర మునితో ఇట్లనెను. ఓ మహాత్మా, దశరథుని కుమారుడైన శ్రీరాముని దివ్య పరాక్రమమును ప్రత్యక్షముగా చూచితిని. ఇది అత్యద్భుతమైనది, ఊహల కందనిది. ఇట్లు జరుగునని నేను తలంపనే లేదు. అయోనిజైన నా కూతురు సీత దశరథుని కుమారుడు రూపగుణ సంపన్నుడైన శ్రీరాముని భర్తగా పొంది మా వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయగలదు, మా వంశమునే తరింపజేయగలదు. ఓ కౌశిక, పరాక్రమవంతునకే సీత భార్య అగును అను నా ప్రతిజ్ఞ నెరవేరినది. నా కూతురు నాకు ప్రాణముల కన్నా మిన్న అయినది. మా సీతమ్మ శ్రీరామునకే ఇయ్యదగినది.
ఓ బ్రహ్మర్షి, మీ అనుమతి అయినచో నా మంత్రులు రథములపై శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళుదురు. దీని వలన మీ కీర్తి కాంతులు వెల్లి విరియును. వారు వీర్య శుల్క అయిన సీతాదేవి పరిణయ వృత్తాంతమును వినమ్ర వచనములతో దశరథ మహారాజు గారికి పోసగృచ్చినట్లు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలా నగరమునకు తీసుకొని వత్తురు. మునీశ్వరులైన మీ యొక్క రక్షణలో ఉన్న రామలక్ష్మణులను గూర్చి ఆ మహారాజునకు వివరించి సంతృప్తిపరచి వారు ఆయనను అతి శీఘ్రముగా తీసుకొని వత్తురు. కౌశికుడు అందులకు తన ఆమోదమును తెలిపెను. అంతట జనక మహారాజు మంత్రులను పిలిపించెను. ధర్మాత్ముడైన రాజు వారికి శుభ ఆహ్వాన పత్రికలను అందజేసెను. జరిగిన వృత్తాంతమునంతయును దశరథునకు వివరించుటకు ఆయనను తోడ్కొని వచ్చుటకు వారిని అయోధ్యకు పంపెను. 68వ సర్గము. దశరథుడు జనకుని ఆహ్వానమును అందుకొనుట. ఆ శుభవార్తను విని అందరును ఆనందించుట. జనక మహారాజు యొక్క ఆదేశమును అనుసరించి ఆ దూతలు 3 దినములు నిర్విరామముగా ప్రయాణము చేసిరి. ఆ దీర్ఘ ప్రయాణమునకు వారి రథ అశ్వములు పూర్తిగా అలసిపోయెను. ఆ విధముగా వారు పయనించి అయోధ్య నగరమునకు చేరిరి. అంతటా ఆ రాజదూతలు దశరథుని రాజభవనమునకు చేరి ద్వారపాలకులతో మేము జనక మహారాజు దూతలము. ఈ విషయమును మీ రాజుగారికి త్వరగా తెలుపుడు అని నుడివిరి. ఆ ద్వారపాలకులు ఈ సంగతిని దశరథునకు నివేదించిరి. పిమ్మట దశరథుని అనుమతితో ఆ దూతలు రాజభవనమున ప్రవేశించిరి. పిదపవారు దేవతుల్యుడైన వృద్ధుడగు దశరథ మహారాజును దర్శించిరి. అంతటా రాజుగారి సౌజన్యమునకు వారు ప్రశాంత చిత్తులైరి. పిదప దూతలు అంజలి ఘటించిన వారై నియమపూర్వకముగా రాజుగారితో ఇట్లు మధుర వచనములను పలికిరి. ఓ మహారాజా, మిథిలా ప్రభువైన జనకుడు అగ్నిహోత్ర నిరతుడవైన నీ క్షేమమును, మీ పురోహితుల గురువుల పరివారముల క్షేమ సమాచారములను సౌహార్దపూర్వకముగా మధుర వచనములతో మరీ అరసిరి. మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కిలి శ్రద్ధాసక్తులతో మీ క్షేమ సమాచారములను అడిగెను. పిమ్మట విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ప్రభువు మీకు ఈ సందేశమును పంపెను. ఓ మహారాజా, నా కుమార్తెయగు సీతాదేవిని పరాక్రమశాలి అయిన రాకుమారుడే వివాహమాడుటకు అర్హుడు అని లోగడ నేను చేసిన ప్రతిజ్ఞ మీరు వినియేయుందురు. గర్వోన్మత్తులైన పెక్కుమంది రాకుమారులు నా ప్రతిజ్ఞను విని వచ్చుటయు శివధనస్సును ఎక్కుపెట్టుటలో విఫలురై వారు ఆగ్రహోదగ్రులై వచ్చిన దారి పట్టుటయు మీకు విదితమే అయ్యుండును. నా భాగ్యవశమున విశ్వామిత్ర మహర్షియు ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులను మిథిలకు విచ్చేసిరి. వీర్య శుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు తన గుణ ప్రభావముచే గెలుచుకొనెను. ఓ దశరథ మహారాజా, మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనస్సును భగ్నము గావించెను. అందువలన వీర్య శుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరామునకు ఇచ్చి నా ప్రతిజ్ఞను పాటింపదలచితిని. అనుమతింప ప్రార్థన. ఓ మహారాజా, మీరు గురువులతోడ పురోహితుల మున్నగు వారితోడను కూడి శీఘ్రముగా విచ్చేయ ప్రార్థన మీకు శుభమగుగాక. ఇచ్చట మీరు రామలక్ష్మణులను కూడా చూడవచ్చును. ఓ రాజేంద్ర, మా ప్రార్థనను మన్నించి మాకు ఆనందమును గూర్పగలరు. మీ ఇరువురు కుమారులు మహానందములో మీరును పాలు పంచుకొనవచ్చును. విశ్వామిత్రుని ఆజ్ఞను శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఇట్లు మృదు మధురముగా పలికెను. జనకుని దూతలు పలికిన వచనములను విని దశరథ మహారాజు పరమానంద భరితుడై వశిష్ఠుడు, వామదేవుడు, మంత్రులు మున్నగు వారితో ఇట్లు నుడివెను. కౌసల్యానందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగా ఉన్నాడు. వారు ఇప్పుడు
విదేహ రాజ్యములో కలరు. మహాత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమమును స్వయముగా చూచినవాడై తన సుతయగు సీతను రాఘవునకు ఇచ్చి పెండ్లి చేయుటకు వేడుక పడుచున్నాడు. మహానుభావుడైన జనకుని సంకల్పము మీకును సమ్మతమైనచో జాగు చేయక వెంటనే మనము ఆ పట్టణమునకు వెళ్ళుదము. మహర్షులు, మంత్రులు మున్నగు వారందరూ బాగు బాగు అని ప్రశంసా వచనములను పలికిరి. అంతట దశరథుడు పరమానంద భరితుడై రేపే ప్రయాణము అని మంత్రులతో నుడివెను. దశరథ మహారాజు యొక్క మంత్రులందరూ సకల సద్గుణ సంపన్నులు. వారు రాజుగారి మెప్పును పొందినవారు. పెండ్లి ప్రయాణ వార్తలను విని వారు సంతుష్టులై ఆ రాత్రిని హాయిగా గడిపిరి. 69వ సర్గము. జనకుని ఆహ్వానము మేరకు దశరథ మహారాజు సపరివారముగా మిథిలా నగరమునకు చేరుట. ఈ సర్గని మనం రేపు చదువుకుందాం. మనం కూడా మరి మిథిలా నగరకి బయలుదేరాలంటే ఇప్పుడే మరి బట్టలు అందరూ సర్దుకోవాలి కదా, పెళ్లికి ప్రయాణం అవ్వాలి కదా. అందుకే మిగిలిన కదా రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.